ఏపీ ఎప్సెట్ 2025కి సంబంధించిన రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో ఐ హోప్ మీ అందరూ చెక్ చేసుకున్నారని అనుకుంటున్నా. సో మనకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజ్ లోపల సీట్ వస్తుంది అని చెప్పి తెలుసుకోవాలని చెప్పి అందరికైతే ఉంటుంది అన్నట్టు. సో 2024కి సంబంధించిన లాస్ట్ ర్యాంక్ కట్ ఆఫ్స్ అయితే ఇంకా రిలీజ్ కాలేదు. సో అవి ఫర్దర్గా మనకి ఒక 1 to 2 వీక్స్ లోపల రిలీజ్ అయిపోతాయి. సో అవి రిలీజ్ అయ్యేలోపు మనకు కౌన్సిలింగ్ లోపల ఏ కాలేజీలో సీట్ వస్తుంది కావచ్చు అని చెప్పి ఎట్లా తెలుసుకోవాలి అని చెప్పి మనం అయితే ఈ వీడియో లోపల డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో మనకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజ్ లోపల సీట్ వస్తుంది అని చెప్పి ఎట్లా తెలుసుకోవాలని నేను స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా డిస్కస్ చేస్తా. సో దట్ ఒకవేళ నువ్వు మా ఛానల్ కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. హియర్ వి గో. ఇది మన పీడిఎఫ్. ఈ ఒక్క సింగిల్ పీడిఎఫ్ని మనం యూజ్ చేసుకొని మనకి ఎక్కడ సీట్ వస్తుంది కావచ్చు అని చెప్పి మన ర్యాంక్ని బేస్ చేసుకొని మనం అయితే మన కేటగిరీ వైజ్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఈ పీడిఎఫ్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి అని అంటే మనకి ఇన్స్టిట్యూషన్ కోడ్ ఉంటుంది. ఓకేనా. సో మనకి ఇన్స్టిట్యూషన్ కోడ్ అనేది ఉంటుంది అన్నట్టు. మనకి ఏ ఇన్స్టిట్యూషన్ లోపల లైక్ సీట్ రావాలనుకుంటే ఆ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ మనకి సీరియల్ నెంబర్ ఉంటుంది. ఓకేనా. అండ్ ఇక్కడ మనకి ఇన్స్టిట్యూషన్ కోడ్స్ ఉన్నాయి. అండ్ దాని తర్వాత ఇన్స్టిట్యూషన్ నేమ్ ఉంది. అండ్ ఆ ఇన్స్టిట్యూషన్ అనేది ప్రైవేటా గవర్నమెంటా అనేది ఉంటుంది. అండ్ ఆ ఇన్స్టిట్యూషన్ అనేది లైక్ అటానమసా కాదా అని చెప్పి ఉన్నది. అండ్ దాని తర్వాత డిస్టిక్ ఎక్కడ, అండ్ ఆ ఇన్స్టిట్యూషన్ ఎక్కడ ఉంది, ఆ ఇన్స్టిట్యూషన్ కో ఎడ్యుకేషనా కాదా, అండ్ దాని తర్వాత ఆ ఇన్స్టిట్యూషన్ అఫిలియేటెడ్ యూనివర్సిటీ ఏంది, అండ్ అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసిరు ఆ ఇన్స్టిట్యూషన్ని, అండ్ అక్కడ మనకి బ్రాంచ్ కోడ్ ఏంది. ఓకేనా. సో అంటే ఆ ఇన్స్టిట్యూషన్ లోపల ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయని చెప్పి మనకి ఇక్కడ బ్రాంచెస్ కోడ్స్ కూడా ఉన్నాయి అన్నట్టు. ఓకేనా. సో కాకినాడ లోపల ఉన్న జేఎన్టీయూ కాలేజ్ లోపల మనకి ఇక్కడ చూసుకుంటే ప్రైవేట్ కాలేజ్ ఏదైతే ఈ కాలేజ్ పేరు ఏం పేరు కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అని చెప్పి చూసారా. సో ఈ కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కాలేజ్ లోపల మనకి డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. ఓకేనా. సో ఈ బ్రాంచ్ కోడ్ కూడా ఉందన్నట్టు. సో డిఫరెంట్ బ్రాంచెస్ లోపల మనకి ఇక్కడ చూసుకుంటే ఓసీ బాయ్స్ లోపల ఎంత ర్యాంక్ ఉన్న వాళ్ళకి సీట్ వచ్చింది అనేది ఉందన్నట్టు. లాస్ట్ ర్యాంక్ అన్నట్టు ఇది. ఓసీ బాయ్స్ లోపల మనకి 14 లైక్ మనకి ఇక్కడ చూసుకుంటే 1,45,962 వచ్చిన వాళ్ళకి కూడా లాస్ట్ ర్యాంక్ అన్నట్టు ఇది ఓసీ బాయ్స్ లోపల. ఓసీ గర్ల్స్ లోపల మనకి 1,57,062 అయితే ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఎస్సీ బాయ్స్ లోపల చూసుకుంటే మనకి 1,60,000 మనం ఇక్కడ ఉందన్నట్టు. ఓకేనా. 1,60,973 ర్యాంక్ అయితే ఉంది. అండ్ ఎస్సీ గర్ల్స్ లోపల చూసుకుంటే 1,60,973. సో ఇట్లా లాస్ట్ ర్యాంక్ ఈ కాలేజ్ లోపల ఈ బ్రాంచ్ లోపల మనం ఇక్కడ చూసుకుంటే ఇందాక మనం డిస్కస్ చేసినాం కదా కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ లోపల ఇది ఇది ఏదైతే కాకతీయ కాలేజ్ ఉంది చూసారా సో మనకి ఇక్కడ చూసుకుంటే కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజ్ లోపల మనకు ఈ కాకినాడ ప్లేస్ లోపల డిఫరెంట్ బ్రాంచెస్ లోపల. ఓకేనా. సో మనకి ఇవన్నీ బ్రాంచెస్ ఉన్నాయి అన్నట్టు బ్రాంచ్ వైజ్. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే బ్రాంచ్ వైజ్ మనం చూసుకోవచ్చు మనకు ఇక్కడ ఎంత ర్యాంక్ ఉన్న వాళ్ళకు సీట్ వచ్చింది కావచ్చు అని చెప్పి. ఓకేనా. లాస్ట్ ర్యాంక్ ఇక్కడ మనం చూసుకుంటే ఇది లాస్ట్ ర్యాంకర్స్ పీడిఎఫ్ అన్నట్టు. ఓకేనా. సో మనకి ఈ పీడిఎఫ్ని బేస్ చేసుకొని మనకు మీ కేటగిరీని బట్టి. ఓకేనా. సో ఇక్కడ మీది బీసీఏనా, బీసీఏల బాయ్సా, బీసీఏల గర్ల్సా, లేకపోతే బీసీబీల బాయ్సా, బీసీబీల గర్ల్సా. ఓకేనా. సపోజ్ నీ క్యాస్ట్ బీసీడీ అనుకో, బీసీడీ లోపల నువ్వు గర్ల్ అనుకో. సో నువ్వు అనుకున్న కాలేజ్ లోపల మనకి ఎంత ర్యాంక్ రావాలి. సపోజ్ నువ్వు కాకినాడ లోపల చదువుదాం అనుకుంటున్నావు. సో ఓకేనా. సో కాకినాడ లోపల ప్రైవేట్ లోపల ఇదే కాలేజ్ నువ్వు చూస్ చేసుకుందాం అనుకున్నావు అన్న సిచ్యువేషన్ లోపల ఇక్కడ నువ్వు చూసుకోవచ్చు. మనకి ఎంత ర్యాంక్ ఉండాలి అంటే లాస్ట్ ఒక బీసీడీ గర్ల్‌కి నువ్వు అనుకున్న బ్రాంచ్ లోపల ఎంత ర్యాంక్ రావాలి గదా అంటే 1,65,593 కంటే నీకు తక్కువ వచ్చినప్పుడు మాత్రమే ఈ కాలేజ్‌లో సీట్ వస్తది మీ కేటగిరీ లోపల. ఇట్లా నువ్వు చెక్ జేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ మనకి కాలేజ్ ఫీ కూడా ఇయ్యడం అయితే జరిగిందన్నట్టు. ఇక్కడ 35,000 అని చెప్పి కాలేజ్ ఫీ కూడా మనకు ఇయ్యడం కూడా జరిగింది. సో ఇక్కడ మనకి 35,000 అని చెప్పి ఉందన్నట్టు. ఓకేనా. సో ఇది. అండ్ ఇక్కడ మనం ఏందంటే సింపుల్లీ మనం చేయాల్సింది ఒకటే. మనకు నచ్చిన కాలేజ్ ఏంది అనేది మనం చూజ్ చేసుకోవాలి ఫస్ట్. ఓకేనా. సో మనకు నచ్చిన కాలేజ్ మనం చూజ్ చేసుకోవాలి ఇక్కడ మన పీడిఎఫ్ లోపల. సో లేకపోతే మనకు టాప్ కాలేజెస్ అని చెప్పి కొన్ని ఉంటాయి కదా. సో ఆ టాప్ కాలేజెస్ ఏంది అని చెప్పి ఆ టాప్ కాలేజ్‌ని నువ్వు చూజ్ చేసుకోవాలి. ఓకేనా. సో ఆ టాప్ కాలేజ్ లోపల మనం ఏం చేయాలి కదా అంటే టాప్ కాలేజ్ అది మనం ఆ ఇన్స్టిట్యూషన్ కోడ్‌ని బేస్ చేసుకొని
అండ్ ఆ ఇన్‌స్టిట్యూషన్ నేమ్‌ని బేస్ చేసుకొని మనం ఆ టాప్ కాలేజ్ దగ్గరికెళ్ళి మనం అది ప్రైవేటా, గవర్నమెంటా, అదెక్కడుంది, వాటి గురించి నీకు డీటెయిల్స్ తెలిస్తే ఓకే. తెలవని సిట్యుయేషన్ లోపల సో, అది ప్రైవేటా, గవర్నమెంటా, కో ఎడ్యుకేషనా, అదెక్కడుంది, దాని బ్రాంచ్ కోడ్ ఏంది, అది ఏ యూనివర్సిటీకి అఫిలియేట్ అయ్యింది అని చెప్పి మన అన్ని డీటెయిల్స్ తెలుసుకుంటాం. ఓకేనా? సో, అవన్నీ డీటెయిల్స్ మీకు తెలిస్తే ఓకే. తెలవని సిట్యుయేషన్ లోపల అవన్నీ తెలుసుకుంటాం. అండ్ దాంతో పాటుగా ఆ కాలేజ్‌కి పర్టిక్యులర్‌గా మీ కేటగిరీ లోపల ఎంత ర్యాంక్ వచ్చినా కూడా సీటొచ్చింది. లాస్ట్ ర్యాంక్ ఎంత అని చెప్పి మనమైతే ఇట్లా తెలుసుకోవడానికి మనకు ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇట్లా మనమైతే తెలుసుకోవచ్చు. సో, ఇక్కడ మనం చూసుకుంటే మనం ఫస్ట్ పేజ్‌కైతే ఎళ్ళిపోదాం. ఓకేనా? సో, ఫస్ట్ పేజ్‌కైతే ఇక్కడ నేను ఎళ్తున్నా. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ పేజ్ ఇది. సో, ఇది నేను మీకు ఇందాక ప్రీవియస్‌గా చెప్పినట్టుగా మనకి 2024కి సంబంధించిన కట్ ఆఫ్స్ అయితే ఇంకా రాలేదు. ఓకేనా? సో, మనకి 2024కి సంబంధించిన కట్ ఆఫ్స్ అయితే ఇంకా రిలీజ్ కాలేదు. సో, అవి మనకి 1-2 వీక్స్ లోపల రిలీజ్ అవ్వడానికి హై ఛాన్స్ అయితే ఉన్నాయన్నట్టు. సో, దానికంటే ముందు మనమైతే ఏదైతే ఈ లిస్ట్ ఉందో దీన్ని బేస్ చేసుకొని మనమైతే ఒక కన్‌క్లూజన్‌కైతే రావచ్చు. ఓకేనా? సో, ఇది నాకు గూగుల్‌లోనైతే దొరికింది. సో, నేను దీన్ని లైక్ ఏంటంటే లాస్ట్ ర్యాంక్ పీడీఎఫ్ అని చెప్పి సెర్చ్ చేశాను అన్నట్టు. ఓకేనా? ఏపీ ఎబ్సెట్ 2024 లాస్ట్ ర్యాంకర్స్ పీడీఎఫ్ అని చెప్పి సెర్చ్ చేసినా వస్తది. లేకపోతే 2023 అని చెప్పి సెర్చ్ చేసినా వస్తది. మనకిక్కడ ఏందంటే 2022కి సంబంధించిందిది. ఓకేనా? సో, మనకి దాన్నేమంటాం డూయింగ్ నథింగ్ ఈస్ బెటర్ దాన్ డూయింగ్ సంథింగ్ అంటాం చూసావా? సో, ఏందంటే సింపుల్లీ ఏం లేదు. నాకిది 2022కి సంబంధించింది దొరికింది. సో, మనకు అసలే తెలవకపోయేదానికన్నా ఆల్రెడీ మీరు ఈ పీడీఎఫ్‌ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేశారనుకో అండ్ ఫర్దర్‌గా మీకొచ్చే 2024 పీడీఎఫ్‌నయితే మీరు ఈజీగానైతే లైక్ అనలైజ్ చేయగలుగుతారన్నట్టు. ఓకేనా? సో, ఇది లాస్ట్ ర్యాంకర్స్ పీడీఎఫ్. సో, లాస్ట్ ర్యాంకర్ డీటెయిల్స్ ఇక్కడేందంటే మనకి ఈ ఏదైతే మన ఏపీ ఎబ్సెట్ 2022కి సంబంధించి ఓకేనా? ఏపీ ఎబ్సెట్ 2022కి సంబంధించి మనకు లాస్ట్ ర్యాంక్ ఎక్కడెక్కడ ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్ కావచ్చు, యూనివర్సిటీ ఇన్‌స్టిట్యూషన్స్ కావచ్చు, మనకి లాస్ట్ ర్యాంక్ ఎంతొచ్చింది కావచ్చు అని చెప్పి ఇందులోపలైతే ఉన్నది. సో, నువ్వనుకున్న ప్రతి కాలేజ్ అయితే ఇక్కడుంటది. ఏదైతే లైక్ ఏపీ ఎబ్సెట్ లోపల పార్టిసిపేట్ చేస్తాయి. యూనివర్సిటీ కాలేజ్ కావచ్చు, లేకపోతే ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్స్ కావచ్చు. సో, మనకి ఆల్ఫాబెట్ వైస్ అయితే ఉన్నాయి ఇవి. సో, నువ్వు దీన్ని బేస్ చేసుకొని ఆల్ఫాబెట్ వైస్ నువ్వు ఏదైతే కాలేజ్ అనుకున్నావో ఆ కాలేజ్‌కెళ్ళు. ఓకేనా? సపోజ్ నేను ఇక్కడ ఒక కాలేజ్ అనుకున్నాను అనుకో. ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజ్ అని చెప్పి. సో, ఈ ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజ్‌కి వస్తా. ఈ 28థ్ నంబర్ లోపల ఉంది. సో, నాకు తెలిసిన ఏదో ఒక టాప్ కాలేజ్ అనుకున్నాను అనుకో. ఇన్‌స్టిట్యూషన్ నేమ్ లోపల టాప్ కాలేజ్ నేమ్ చూసుకుంటా. నాకు ఆ టాప్ కాలేజ్ ఎక్కడుందో కూడా తెలుసు. ఆ టాప్ కాలేజ్ నేమును, ఏరియా మ్యాచ్ అయితుందా లేదా చూసుకుంటా. అవి 2 మ్యాచ్ అయిన తర్వాత అందులోపల సో, ఆ కాలేజ్ దేనికి అఫిలియేట్ అయ్యి ఉంది, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది. అందులోపల ఇక్కడ ఆదిత్య కాలేజ్ అన్న చూసిర్రా? ఈ ఆదిత్య కాలేజ్ లోపల మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఇన్ని బ్రాంచెస్ అయితే ఉన్నాయన్నట్టు. ఓకేనా? మెకానికల్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, సీఎస్‌సి కావచ్చు, ఈసీఈ కావచ్చు, త్రిబుల్ ఈ కావచ్చు, ఇవన్నీ కూడా బ్రాంచెస్ అయితే మనకున్నాయి. ఈ బ్రాంచ్ లోపల నేను ఒకవేళ సీఎస్‌సి అనుకున్నాననుకో. సీఎస్‌సికి ఎంత ర్యాంక్ రావాలి అంటే 13,000 ర్యాంక్ వచ్చినోళ్ళని మాత్రం తీసుకున్నారు ఓసీ లోపల. ఓకేనా? లాస్ట్ ర్యాంక్ ఎంత ఓసీ లోపల అంటే 13,008 అనేది ర్యాంకు. సో, నువ్వు ఒకవేళ బీసీ అనుకో. బీసీ లోపల బీసీ బి బాయ్ అనుకో నువ్వు. ఇక్కడ 18,482 ర్యాంక్ వస్తే నీకు ఛాన్స్ ఉంటది. ఈ ఆదిత్య కాలేజ్ లోపల సీఎస్‌సి రావడానికి. ఓకేనా? సో, ఇట్లా. నువ్వు బీసీఈ లోపల గర్ల్ అనుకో. నీకు 32,391 అయితే రావాల్సుంటది. సో, దానికంటే తక్కువొస్తే నీకు సీట్ అయితే వస్తది. అకార్డింగ్ టు 2022 ఓకేనా? 2022ని బేస్ చేసుకొనది. సో, ఇట్లా నువ్వనుకున్న కాలేజ్ లిస్ట్ అనేది ఒకటి తీసి పెట్టుకో. సో, నువ్వేదైతే అనుకుంటున్నావో ఆ కాలేజ్ లోపల సో, యాస్ పర్ 2022 నీకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా చెక్ చేసుకో ఫస్ట్. దాని తర్వాత నీకు 2024ది రిలీజ్ అయితది లాస్ట్ ర్యాంకర్స్‌కి సంబంధించిన పీడీఎఫ్. ఆ పీడీఎఫ్‌ని యూజ్ చేసుకొని మనమైతే వస్తదా? రాదా? మనకొచ్చిన ర్యాంక్‌కి అని ఒక కన్‌క్లూజన్‌కైతే రావచ్చన్నట్టు. ఓకేనా? ఫస్ట్ మీరు దీన్ని చూసుకుంటే తర్వాత నీకు ఫర్దర్‌గా 2024 చూసుకోవడం ఈజీ అయిపోతది. అండ్ దీన్ని చూసి అంటే మీకు ఒకవేళ ర్యాంక్ అనేది ఎక్కువుందనుకో సపోజ్. ఒకవేళ మీకు ర్యాంక్ అనేది ఎక్కువున్న సిట్యుయేషన్ లోపల నువ్వేం చేస్తావు కదా అంటే, మీ కేటగిరీని ఓపెన్ చేసుకో. సపోజ్ నీది బీసీడీ గర్ల్ అనుకో. బీసీడీ గర్ల్ అనే కేటగిరీని ఓపెన్ చేసుకో. నీకంటే ఎక్కువ ర్యాంక్ ఇక్కడ ఉందా లేదా చూసుకో. సపోజ్ నీకొక 1,00,000 వచ్చిందనుకో. ఓకేనా? సో, నీకొక 1,00,000 వచ్చిందనుకో. ఆ 1,00,000 లోపల నువ్వేం చేయాలి కదా అంటే బీసీడీ లోపల. సో, ఇక్కడ నేను మార్క్ చేసి చూపెడతా. లైక్ బ్లూ కలర్ లోపల.
సో, ఒకవేళ నువ్వు ఇక్కడ బీసీడీ గర్ల్ అయినావనుకో, ఇక్కడ ఏం లేదు సింపుల్‌గా ఈ పీడీఎఫ్ ఓపెన్ చేసుకొని, బీసీడీ గర్ల్ అనే కేటగిరీని నువ్వు ఓపెన్ చేసుకో. ఓకేనా? లేకపోతే బీసీడీ బాయా నీ కేటగిరీని బట్టి నువ్వైతే ఓపెన్ చేసుకో. ఓపెన్ చేసుకొని ఏందంటే ఈ ఈ ఏదైతే ఉందో ఈ కాలమ్ లోపల నీకంటే ఎక్కువ ర్యాంక్ ఎక్కడొచ్చింది అనేది నువ్వు చూసుకో. ఓకేనా? నీకంటే ఎక్కువ ర్యాంక్ ఇప్పుడు నీకు ఒక 1,00,000 ర్యాంక్ ఉందనుకో. ఇదేంటిది 1,60,000 కన్నా ఎక్కువ ఉందన్నట్టు. సో, నీకు 1,00,000 ర్యాంకే ఉంది. ఇక్కడ ఈ కాలేజ్ లోపల 1,60,000 కన్నా ఎక్కువ ర్యాంక్ ఉన్నోళ్ళని తీసుకున్నారు. ఇక్కడ 1,41,000 కన్నా ఎక్కువ ర్యాంక్ ఉన్నోళ్ళని తీసుకున్నారు. నీది 1,00,000 నీది 1,00,000 ర్యాంక్. ఇక్కడ 1,30,000 కన్నా ఎక్కువ ఉన్నోళ్ళని కూడా తీసుకున్నారు. ఇక్కడ 1,15,000 కన్నా ఎక్కువ ఉన్నోళ్ళని కూడా తీసుకున్నారు. బట్ నీ ర్యాంక్ ఎంత 1,00,000 కాబట్టి నువ్వేం చేయాలి కదా అంటే ఈ బ్రాంచ్ ఏంది? ఈ కాలేజ్ ఏంది? అని చెప్పి చూసుకో. ఓకేనా? నీకొచ్చిన ర్యాంక్‌కి ఏ బ్రాంచ్‌లో ఏ కాలేజ్‌లో సీట్ వస్తది కావచ్చు అని చెప్పి నువ్వు చూసుకో. ఇక్కడ మనం చూసుకుంటే మెకానికల్ లోపల ఓకేనా? మెకానికల్ లోపల నీకు సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో, మెకానికల్ లోపల ఏ కాలేజ్‌లో సీట్ వస్తది అంటే నీకున్న 1,00,000 ర్యాంక్‌కి అనే విషయానికొస్తే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజ్. అండ్ ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజ్ లోపల మనకు లైక్ ఇక్కడ ఎంఐఎన్ బ్రాంచ్ లోపల కూడా వస్తది. అండ్ దాని తర్వాత పీఏటీ బ్రాంచ్ లోపల కూడా వస్తది. సో, ఇట్లా మనకిక్కడ చూసుకుంటే మనకొచ్చిన ర్యాంక్‌కి మనకు ఎక్కడ 1,62,000 ర్యాంక్ ఉంది. మనకు 1,00,000 ర్యాంకే ఉంది కాబట్టి ఇక్కడ మనం చూసుకోవాలి. సో, మనకిక్కడ ఇక్కడ ఇంకే కాలేజ్‌లో సీట్ వస్తది అనంటే మనం ఇట్లా చూసుకోవాల్సి ఉంటది. మనకొచ్చిన కన్నా ఎక్కువ ర్యాంక్ ఎక్కడుంది అని చెప్పి. సో, ఇక్కడ మనకి రాజమండ్రి లోపలున్న నన్నయ్య యూనివర్సిటీ లోపల నన్నయ్య యూనివర్సిటీ లోపల సీట్ రావడానికి ఛాన్స్ అయితే ఉందన్నట్టు మనకొచ్చిన 1,00,000కి. సో, ఇట్లా ఓకేనా? సో, ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇదనేది మనం మిస్ అయితలేం. బీసీడీ గర్ల్స్ లోపల ఉన్న కాలమ్ అనేది మనం మిస్ అయితలేం. సో, ఇట్లా మనకు ఏ కాలేజ్ లోపల సీట్ వస్తది కావచ్చు అని చెప్పి చెక్ చేసుకోవచ్చు. లేకపోతే మన మైండ్ ఒక కాలేజ్ లిస్ట్ ఉంటది కదా! ఆ కాలేజ్ లిస్ట్‌ని బేస్ చేసుకొని కూడా మనం చెప్పొచ్చు. ఏందంటే సింపుల్‌గా మనం కాలేజ్ చూసుకోవచ్చు. ఫస్ట్ నీ కాలేజ్ లోపల ఏ కాలేజ్ లోపల వస్తదని చెప్పి చూసుకోవచ్చు. ఓకేనా? ఏ బ్రాంచ్‌లో వస్తదని చెప్పి చూసుకోవచ్చు. సో, ఇట్లా మనం అయితే చెక్ చేసుకోవచ్చు. సో, 2024 రిలీజ్ అయిన తర్వాత నేనైతే వీడియో చేస్తా. ఆర్ ఎల్స్ మా టెలిగ్రామ్ లోపల పోస్ట్ చేస్తా. సో, నీకు ఈ పీడీఎఫ్ కావాలనుకుంటే మాత్రం సింపుల్‌గా ఏం లేదు. ఏపీ ఎబ్సెట్ 2022 లాస్ట్ ర్యాంకర్స్ డీటెయిల్స్ అని చెప్పి కొట్టు వస్తది. ఆర్ ఎల్స్ ఏపీ ఎబ్సెట్ 2023 లాస్ట్ ర్యాంకర్స్ డీటెయిల్స్ అని చెప్పు వస్తది. సో, దట్స్ ఇట్ గైస్ అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.